Hi friends, welcome back to Telugu Tutorial Tube. ముందటి క్లాస్లో వచ్చేసి మనం ఫ్రేమ్ టూల్ వర్క్ అయితే చూస్తున్నాము, అంటే ప్రాక్టికల్స్లో. ఓకే, ఈరోజు వచ్చేసి చూడండి, ఐ డ్రాపర్ టూల్. కామన్గా ఇది మనకి ప్రతి దాంట్లోనూ ఉంటుంది, ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఉంటుంది ఐ డ్రాపర్ టూల్ అనేది. ఓకే, దీన్ని జస్ట్ ఏం చేస్తాము, ఏదైతే మనకి కలర్ కావాలి అనుకుంటాము దాన్ని తీసుకొని, ఏదైతే మనకి కలర్ కావాలి అనుకుంటామో దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా పిక్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 3D మెటీరియల్ ఐ డ్రాపర్ టూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలి, ఆల్రెడీ అంతకుముందు చెప్పున్నాను. ఓకే, దీంట్లో ఏంటి అంటే ముందు మనం దీన్ని 3Dలోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ని 3Dలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 3Dలోకి వెళ్ళిపోయి మెనూలో న్యూ మెష్ ఫ్రమ్ లేయర్ తీసుకొని, చూడండి ఇక్కడ క్యూబ్ కావచ్చు, ఏదైనా సిలిండర్ కావచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. జస్ట్ నేను క్యూబ్ క్లిక్ చేశాను. ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతుంది, జస్ట్ ఓకే అనండి. ఓకే, ఈ విధంగా మనకి 3Dలోకి కన్వర్ట్ అయితే అయ్యింది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఐ డ్రాపర్ టూల్ అనేది మనకి ఉపయోగపడుతుంది, లేకపోతే దాన్ని తీసుకున్నా కానీ మనకి వర్క్ అవ్వదు. సో ముందు మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. తీసుకొని చూడండి ఇక్కడ నేను పిక్ చేశాను, ఇక్కడ వచ్చింది ఇక్కడ మనకి. ఇప్పుడు దీన్ని నేను అప్లై చేయాలి అంటే ఇందులో చూడండి గ్రేడియంట్ టూలు, పెయింట్ బకెట్ టూలు, 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అని ఉంది, దాన్ని తీసుకోండి. ఓకే, ఏదైతే నేను ఇక్కడ కాపీ చేశానో అది నాకు అక్కడ అయితే వస్తుందన్నమాట. ఓకే, జస్ట్ తర్వాత కలర్ శాంప్లర్. జస్ట్ మీరు ఇక్కడ కలర్ శాంప్లర్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి 165, 142, 107 అలా ఒక శాంపిల్ ఎంత ఉంది, కలర్ యొక్క శాంపిల్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఇది. అలాగే నెక్స్ట్ రూలర్. జస్ట్ రూలర్ అనమాట అది, దాని హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి అది ఉపయోగపడుతుంది. మళ్ళీ చూడండి నేను ఇక్కడ తీసుకున్నప్పుడు అక్కడ మీకు విడ్త్ హైట్లో మీకు చేంజెస్ అయితే కనపడుతున్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి ఈ ఏరియాలో. ఓకే, అది మెయిన్గా ఇప్పుడు ఇందులో మనకి ఎక్కువ ఐ డ్రాపర్ టూల్ని మాత్రమే వాడతాము. దీన్ని వాడితే ఏమవుతుందంటే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ అయితేనే కొంచెం వర్క్ అవుతుంది, లో కాన్ఫిగరేషన్ అయితే స్ట్రక్ అయి వస్తుంది, కాబట్టి ఎక్కువ వాడటానికి అవకాశం అయితే ఉండదు. తర్వాత కౌంట్ టూల్. ఇక్కడ కౌంట్ టూల్ దేనికి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఎన్నైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడ క్లిక్ చేసుకొని అక్కడ ఒక కౌంట్, తర్వాత ఇక్కడ ఒక కౌంట్ అన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట. 1, 2 ఇలా మనం కౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కౌంట్ టూల్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి మనకి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, తర్వాత హీలింగ్ బ్రష్ టూల్, తర్వాత ప్యాచ్ టూల్. ఓకే, తర్వాత కంటెంట్ అవేర్ మూవ్ టూల్, తర్వాత రెడ్ ఐ టూల్. రెడ్ ఐ టూల్ కామన్గా తెలిసిందే మనకి, ఐలో ఒక్కొక్కసారి మన ఫ్లాష్ కంట్లో పడ్డప్పుడు అది రెడ్గా వచ్చేస్తుంది అనమాట కంట్లో. సో అలాంటప్పుడు ఈ రెడ్ ఐ టూల్ తీసుకెళ్ళి ఆ కంటి దగ్గర ఇలా ట్రాక్ చేస్తే చాలు, మొత్తం నార్మల్ అయిపోతుంది ఐ మొత్తం. సో అది రెడ్ ఐ టూల్. తర్వాత స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మనం ఏ లేయర్లో ఉన్నామో చూసుకోండి. ఓకే, ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ అనమాట. కామన్గా మనం ఎక్కడెక్కడ వాడుతుంటాము, ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ వచ్చినప్పుడు, అంటే మనం ఎక్కువగా ఫోటోషాప్ని దానికే కదా, ఫొటోస్ని క్రియేట్ చేసుకోవడానికి వాడుతుంటాం కాబట్టి ఫోటోషాప్లో ఏదన్నా ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ అలాంటివి ఉన్నప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారు అనమాట. అలాగే హీలింగ్ అంటే అర్థం ఏంటి అంటే, హీలింగ్ అంటే కామన్గా ఫేస్ మీద ఏదన్నా ఫేస్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. హీలింగ్ అంటే కామన్గా మాన్పటం లేదా స్వస్థపరచటం అంటాం కామన్గా. ఓకే, స్వస్థత అంటే ఏంటి, దాన్ని బాగు చేయటం అని అర్థం.
ఓకే, ఇక్కడ ఏంటి, నాకు ఏదైనా ఫేస్ మీద చిన్న మరక ఉంది లేదా మచ్చ ఉంది, వాటిని నేను బాగు చేయాలి అనుకుంటున్నాను, మాన్పాలి అనుకుంటున్నాను. సో అప్పుడు హీలింగ్ తీసుకుంటాం అనమాట. ఓకే, అది స్పాట్ హీలింగ్. నెక్స్ట్ హీలింగ్ బ్రష్. ఈ హీలింగ్ బ్రష్ ఆల్ట్ పట్టుకొని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, దాని శాంపిల్ అనేది ఆ బ్రష్ లోపల మనకు కనబడుతుంది. ఓకే, ఇలా వస్తుంది అనమాట. స్పాట్ హీలింగ్ అయితే ఆల్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, హీలింగ్ అయితే ఆల్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ప్యాచ్ టూల్. మనకి హీలింగ్ బ్రష్ ఎలా వచ్చింది అంటే అది ఒక సర్కిల్ లాగా వచ్చింది. లేదు నాకు అలా కాదు, నాకు ఒక పర్టికులర్ ఏరియాని నేను సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్యాచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఓకే, ఇలా తీసుకొని ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ పేస్ట్ అయ్యి, అంటే దాని మీద పేస్ట్ అయ్యి ఆ తర్వాత దాన్ని ఏం చేస్తుంది, వెనకున్న బ్యాక్గ్రౌండ్తో మిక్స్ చేసేస్తుంది. లేదు ప్యాటర్న్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు యూజ్ ప్యాటర్న్ తీసుకొని ప్యాటర్న్ కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్. చూడండి, ఈ ఇమేజ్ తీసుకున్నాం కదా, సేమ్ ఇందాక తీసుకున్న ఇమేజ్. ఇప్పుడు కంటెంట్ అవేర్ టూల్ దగ్గరికి వెళ్ళి కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాక ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ప్యాచ్ టూల్ని, సేమ్ అదే విధంగా కాకపోతే ఇచ్చేవాళ్ళు. ఓకే, దీన్ని మనకి అక్కడికి మూవ్ చేసింది. ఓకేనా, ఎంటర్. ఏమైంది, కంటెంట్ని మూవ్ చేస్తుంది. ఇందాక మనం ఏం చేసాం, ఏదైతే కంటెంట్ని సెలెక్ట్ చేసామో దాన్ని వేరే పక్కన ఉన్న ఆబ్జెక్ట్తో క్లోజ్ చేసింది. దీన్ని ఇదేం చేస్తుంది అంటే కంటెంట్ ఒక చోట ఉన్న కంటెంట్ నాకు అక్కడ అక్కర్లేదు, వేరే చోట కావాలి నాకు. సో అలాంటప్పుడు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ యారోస్ ఇచ్చున్నాడు చూడండి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, అంటే ఇతర కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇతర అన్నట్టు. ఓకే, అలాగే మనం హీలింగ్ కానీ స్పాట్ హీలింగ్ కానీ తర్వాత క్లోన్ స్టాంప్ కానీ ఇవన్నీ కామన్గా ఎక్కడ వాడతాము అంటే చాలామంది మనకి క్రౌడ్ కనపడాలి అనుకుంటాం. అంటే ఒక మూవీ తీసుకున్నారనుకోండి, ఆ మూవీలో పర్టికులర్ ఏరియాలో కొంతమందే ఉన్నారు జనాలు, మీరు ఎక్కువగా చూపించాలి అనుకున్నప్పుడు ఈ హీలింగ్ కానీ లేదా క్లోన్ స్టాంప్ కానీ వాటిని వాడుకోవచ్చు. హీలింగ్ అయితే మీకు ఆ చుట్టూతా ఉన్న దాన్ని ఏం చేస్తుంది అంటే కవర్ చేసేస్తుంది. అదే క్లోన్ స్టాంప్ అనుకోండి, క్లోన్ స్టాంప్ ఏం చేస్తుంది అంటే జస్ట్ పర్టికులర్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టు స్టాంప్ లాగా పెట్టినట్టు కనపడుతుంది. సో ఈ హీలింగే మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది క్లోన్ స్టాంప్ కన్నా. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని వినే ఉంటారు, రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో వచ్చేసి గ్రీన్ మ్యాట్ అని చెప్పి చాలా పెద్ద గొడవ జరిగింది. ఓకే, దానికి సంబంధించి దాంట్లో కూడా ఏం చేస్తారు, మనకి కామన్గా అది వచ్చేసి వీడియో కాబట్టి వీడియోని క్లోన్ చేసుకొని తీసుకెళ్ళి పక్కన పెడతారు. అలాగే మనకి ఫోటో వచ్చింది అనుకోండి, ఫోటోనైతే మనం ఇక్కడ ఫోటోషాప్లోకి తీసుకున్నప్పుడు సేమ్ అదే దాన్ని, అంటే ఇక్కడ మనకి గ్రీన్ మ్యాట్ అవసరం లేదు, పర్టికులర్గా గ్రీన్ మ్యాట్ అనేది అవసరం లేదు, దానికంటే వెనక గ్రీన్ మ్యాట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకొని తీసుకెళ్ళి ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో మనం పేస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ మ్యాట్తో అంత అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చేసి మనకి ఎక్కడెక్కడైతే కావాలి అనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి వచ్చేసేసి ఈ మూవ్ టూల్, ఏది కంటెంట్ అవేర్ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది, స్పాట్ హీలింగ్ ఉపయోగపడుతుంది, ఓకే, ప్యాచ్ టూల్ ఉపయోగపడుతుంది. ఇలాగా
యూజ్ చేసుకోవచ్చు. అదే క్లోన్ స్టాంప్తో నాకు కావాలి అనుకుంటే, స్టాంప్ లాగా కాకుండా కావాలి అనుకుంటే అప్పుడు బ్రష్లో చేంజెస్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ బ్రష్ టూల్. చెప్పాను కదా మీకు బ్రష్ టూల్ ఎలా డిజైన్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తానని చెప్పేసి ఇంతకు ముందు క్లాస్లో అయితే మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని రిమూవ్ చేసేద్దాం, లేదా న్యూ ఇమేజ్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ఈ బాబు ఫోటో ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత దీన్ని నేను బ్రష్గా కన్వర్ట్ ఎలా చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బ్రషెస్ గురించి అయితే జస్ట్ మనం టూల్స్లో చెప్పుకున్నాము. జస్ట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, బ్రష్ టూల్ సెలెక్ట్ చేస్తాము, ఏదైనా బ్రష్ చేయాలి లేదా పెయింట్ చేయాలి అనుకున్నప్పుడు తీసుకుంటాం. అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను. ఆ ఆప్షన్స్లో మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగే హార్డ్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలా మీరు కావాలి అనుకుంటే వాడుకోవచ్చు. అలా కాకుండా కామన్గా ఒక బ్రష్ని మనం డిజైన్ చేయాలి అంటే చూడండి, వీటిని కంట్రోల్ Z కొట్టి రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, లేదా నేను క్రాప్ అయినా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇంత పెద్దది వస్తే చాలా పెద్దదిగా కనపడుతుంది కాబట్టి. దీన్ని క్రాప్ చేసి జస్ట్ ఎంటర్ అనండి, ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు డిఫైన్ బ్రష్ ప్రీసెట్, జస్ట్ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ ఓకే అనండి. జస్ట్ ఓకే అనండి. చూడండి, ఇక్కడ మనకి బ్రష్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను న్యూ తీసుకుంటున్నాను, కంట్రోల్ N అని. ఓకే ఓకే తీసుకున్నాను. ఇక్కడ నాకు రెడ్ ఎల్లో ఉంది. చూడండి, న్యూ లేయర్ తీసుకొని క్లిక్ చేశాను. సేమ్ అదే ఫేస్, బాబు ఫేసు నాకు బ్రష్గా అయితే వచ్చేసింది. లేదు నాకు ఇంకొక కలర్ కావాలి, ఎల్లో తీసుకున్నాను. ఓకే, లేదు నాకు ఇంకో కలర్ కావాలి, బ్లూ కావాలి. ఓకే, లేదు గ్రీన్ కావాలి. ఇలా మీకు ఏదైతే కలర్లో కావాలి అనుకుంటారో ఆ కలర్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి డిజైన్ చేసిన తర్వాత మీరు ప్రీసెట్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఈ బ్రషెస్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఇలాంటి దాన్నే బ్రష్ చేసుకోవాలా అంటే లేదు, వేరే దాన్ని దేన్నైనా తీసుకోవచ్చు మీరు. ఫర్ సపోజ్ మనం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ N అంటున్నాను, న్యూ లేయర్ అయితే వస్తుంది. న్యూ లేయర్ వచ్చిన తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ అయితే ప్రెస్ చేస్తాను, కలర్ వచ్చింది. ఇప్పుడు నేను కంట్రోల్ D, కంట్రోల్ J, డూప్లికేట్ వచ్చింది, కంట్రోల్ T అన్నాను, జస్ట్ కొంచెం రొటేట్ చేసుకున్నాను, ఎంటర్ అన్నాను, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ T అంటున్నాను. ఓకే, ఇలా వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని కూడా బ్రష్గా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ E అన్నారనుకోండి, మొత్తం లేయర్స్ ఏవైతే నాకు విజిబిలిటీలో ఉన్నాయో వాటన్నిటిని మెర్జ్ చేసేస్తుంది. ఒక లేయర్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ డిఫైన్ బ్రష్ అనండి. ఓకే, శాంపిల్ బ్రష్ 2 అని ఉంది, లేదా మీరు కావాల్సిన పేరు అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత మీరు బ్రషెస్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడికి రండి. చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా శాంపిల్ బ్రష్ 1, శాంపిల్ బ్రష్ 2. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి, వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ బ్రష్ సెలెక్ట్ చేసుకొని హార్డ్నెస్ ఎంత కావాలి ఏంటి, అలాగే సైజ్ ఎంత కావాలి ఏంటి అనేది కూడా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అది బ్రషెస్కి సంబంధించింది అనమాట. తర్వాత ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్యాటర్న్ అయితే చూపిస్తాను మీకు.
అలాగే ఇక్కడ కలర్ రీశాంప్లర్ టూల్ అని ఉంది కదా, మీరు కలర్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీరు కామన్గా బ్రష్ యొక్క సైజుని పెంచడానికి తగ్గించడానికి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి షార్ట్ కట్ కీస్ కింద. చూడండి, ఇందాక కలర్ చేంజ్ అయింది, ఇప్పుడు మరి చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది, కానీ సాచురేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం మోడ్లో వచ్చేసి సాచురేషన్ పెట్టున్నాం కాబట్టి. అదే లూమినాసిటీ అంటే లూమినాసిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇక్కడ ఉన్న బ్రషెస్ని అయితే మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇది మిక్సర్ బ్రష్ టూల్. చూడండి, ఇది ఏం చేస్తుంది అంటే బ్లర్ చేసేస్తుంది అనమాట, మిక్స్ చేసేస్తుంది కలర్స్ని. ఓకే, నెక్స్ట్ వన్ క్లోన్ స్టాంపు, ప్యాటర్న్ స్టాంపు. క్లోన్ స్టాంప్ అంటే కామన్గా క్లోనింగ్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ, ఉన్నదాన్ని ఇంకొక దాన్ని సేమ్ దాన్నే తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటాం. తెలుసు కదా మీకు, బేబీ క్లోనింగ్స్ అని వస్తుంది కదా, అంటే సేమ్ ఇప్పుడు మనం ఉన్నాము, నేనున్నాను, నాలాగే సేమ్ వేరే వ్యక్తిని డిజైన్ చేయడాన్ని క్లోనింగ్ అంటాం అనమాట. ఓకే, అలాగే ప్యాటర్న్ స్టాంప్ క్లోనింగ్. చూడండి, కామన్గా ఇది మనకి ఇందాక ఎలా అయితే ఉపయోగపడిందో సేమ్. ఫర్ సపోజ్ ఒకసారి మీరు తీసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ ఆ బాబు ఎలా అయితే ఉన్నాడో సేమ్ అలానే మనకి క్లోన్ చేసేసి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, క్లోనింగ్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి కామన్గా ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ ప్యాటర్న్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ప్యాటర్న్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే వాల్ పేపర్స్ కావచ్చు, తర్వాత మనకి షర్ట్ క్లాతింగ్స్ కావచ్చు, లేదా ప్యాంట్ క్లాతింగ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా మనకి అవసరమైన చోట వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ మరి ఇది క్లాతింగ్లో ఎలా యూజ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, నేను కంట్రోల్ ఎన్ అని చెప్పి ఒక న్యూ ఐటమ్ అయితే తీసుకుంటున్నాను, న్యూ పేజ్ అయితే. ఇందులో జస్ట్ చూడండి, 400 పిక్సెల్స్ 400 పిక్సెల్స్ని తీసుకుంటున్నాను. మీరు అంతకంటే చిన్నది తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఏమైతే లేదు. ఓకే, చూడండి, ఇది తీసుకున్న తర్వాత పర్టికులర్గా ఇక్కడ రూలర్స్ ఉంటాయి కదా, ఆ రూలర్స్తో పర్టికులర్ విడ్త్ కరెక్ట్గా ఎక్స్ యాంగిల్ వచ్చేసి 21, 25, సరే 30 పెడుతున్నాను. అలాగే ఈ వై యాంగిల్లో కూడా కరెక్ట్గా 30 పెట్టాను. ఒక పాయింట్స్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు ఏదైతే కలర్ కావాలి అనుకుంటున్నారో ఆ కలర్ని అయితే మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత జస్ట్ కంట్రోల్ డి అనండి. ఇప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ ఓకే అన్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ ఎన్ అంటున్నాను. ఎన్లో కొంచెం పెద్ద సైజ్ ఈ పేజ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓకే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత ముందు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ చేసుకోండి. చూడండి, ముందు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే లాక్ తీసేయండి. తీసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా లేయర్ స్టైల్ అయితే వస్తుంది. లేయర్ స్టైల్లో ప్యాటర్న్ ఓవర్లే ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, క్లాత్ ఇలానే కదా ఉండేది మనకి. చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. చూడండి, మీకు చిన్నది చేసే కొద్దికి ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనేది కనబడుతుంది. ఓకేనా? అలాగే ఫర్ సపోజ్ మీరు కామన్గా మనకి
చూడండి ఇలాంటి ప్యాటర్న్ కొన్ని క్లాత్స్ మీద చూస్తూ ఉంటాం అనమాట. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాము. అది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనకి డబుల్ క్లిక్ చేసుకొని ప్యాటర్న్ తీసుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి, మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీరు స్కేల్ని తగ్గించండి. ఓకే, ఇలాంటి క్లాత్ ఎక్కడ చూసుంటారు మీరు? కామన్గా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, సింకు మార్కు లుంగీలు అని చెప్పేసి. సో అంటే అలానే కాదు, జస్ట్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలాగైతే మీకు ఇది వచ్చేసి లుంగీల ప్యాటర్న్ లాగా కనపడుతుంది అని చెప్తున్నాను. ఇదే అని పర్టికులర్గా చెప్పట్లేదు, జస్ట్ అలా ఆ టైప్లో చూపిస్తుంది అనమాట. లేదు ఇంకా మీరు వేరేది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు సేమ్ మీరు కావాల్సింది డిజైన్ చేసుకోవటం, ప్యాటర్న్గా డిఫైన్ ప్యాటర్న్ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని మీరు కావాల్సిన విధంగా అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనం కటన్స్ మీద కూడా చూస్తూ ఉంటాము. ఓకే, సో మీకు ఏది కావాలనుకుంటే, ఏ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఆ ప్యాటర్న్ మీరు ఇక్కడ డిజైన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టరీ బ్రష్ టూల్. జస్ట్ మనం చేసిన హిస్టరీని రిమూవ్ చేయడానికి హిస్టరీ బ్రష్ టూల్ అనేది చూడండి, మనం ఏదైతే వర్క్ చేసామో దాన్ని రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అది హిస్టరీ బ్రష్ టూల్. ఇది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ఏం చేస్తుంది అంటే దాన్ని మిక్స్ చేసేస్తుంది. ఇది తీసుకున్నాము, ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకోండి. ఓకే, ఇలా మిక్స్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, డార్క్ అను, లైట్ అను, హ్యూ, సాచురేషన్ అని చెప్పేసి. ఇది నార్మల్ ఉంది కాబట్టి అది వచ్చింది. అలా కాకుండా ఓకే, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి ఆల్బమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాం కదా, డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా కావాలి అనుకున్నప్పుడు ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, సాచురేషన్ లేకపోతే ఏంటి అనేది. సో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని చూస్ చేసుకొని, హ్యూ అయితే హ్యూ, ల్యూమినాసిటీ అయితే ల్యూమినాసిటీ, సో మీకు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిగతా టూల్స్కి సంబంధించి ప్రాక్టికల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.